లేదండి. కొద్దిగా మనం వాస్తవాలు కూడా గమనించుకోవాల్సింది హ్మ్. ఏంటంటే, ఇప్పుడు నేనేదో వాసవి గ్రూప్ గురించి మాట్లాడానుకో, లేకపోతే అభిషేక్ గారు మాట్లాడారన్న దానిపైన సమర్థించడానికి నేను రాలేదు. హ్మ్. ముఖ్యంగా ఏందంటే, మన అండ్ ఎట్లా అంటే ఒక బిల్డర్‌కి ఎలా ఉంటుందంటే మామూలుగా ఇన్ జనరల్‌గా అటు కస్టమర్స్‌ని చూసుకోవాలి, హ్మ్. సేల్స్‌ని చూసుకోవాలి. ఇప్పుడు ఇంతగా మొన్న మాట్లాడాడు అభిషేక్ హ్మ్. ప్రెస్ మీట్‌లో. ఇంకా 600 ఫ్లాట్స్ అన్‌సోల్డ్ ఉన్నాయి. హ్మ్. ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది 2019లో. హ్మ్. ఇంకా అన్‌సోల్డ్ ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయి? 600 ఫ్లాట్స్ ఉన్నాయి. హ్మ్. బేస్ చేసుకునేసి ఏందంటే ఇన్ టైమ్‌లో కన్‌స్ట్రక్షన్ చేయకపోవడం ఒకటి మెయిన్ రీజన్ అయితే, హ్మ్. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళకు తగు విధమైనటువంటి న్యాయం అనేది బిల్డర్స్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ బ్రాండ్ నేమ్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఎగ్జాక్ట్‌లీ. అంటే వాసవి గ్రూప్‌కి ఒక బ్రాండ్ నేమ్ ఉంది. యెస్. చూడాలంటారు. అండి, వాసవి గ్రూప్ అనేది ఏదో చిన్న చితకా కంపెనీ కాదండి. వాళ్ళ ఈ సమస్యని త్వరగా పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్‌కి అందరికి న్యాయం చేశారు అనంటే, వాళ్ళకి మళ్ళీ ఒక మంచి రిటర్న్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది ఒకటి. హ్మ్. నంబర్ 1. అండ్ అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కూడా వాళ్ళకు ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది. మిగతా వాళ్ళకి కూడా ఒక హోప్ ఉంటుంది వాసవి గ్రూప్ పైన. హ్మ్. సో ఇప్పుడు మనకి అతను ప్రెస్ మీట్ పెట్టి ఒక మంచి పని చేశాడు. ఏంటంటే మీ మధ్యలోనే ఉన్నానని చెప్పాడు. హ్మ్. అదొకటి ప్లస్ పాయింట్ కస్టమర్స్‌కైనా ఎవరికైనా కూడా ఒక పాజిటివ్ పాయింట్. హ్మ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఉడాయించలేదు. హ్మ్. మన వాళ్ళ మధ్యలో ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామనేసి ఉన్నారు. హ్మ్. సో ఈ కోవిడ్ పాండమిక్ ఇవన్నిటిని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకునేసి ఇప్పుడు చాలా రేట్స్ అనేది కన్స్ట్రక్షన్ వాల్యూ కాస్ట్ అనేది పెరిగిపోయిందండి. హ్మ్. అండ్ మెయిన్‌గా ఏమైపోయిందంటే అండి, మెయిన్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసేబోయే ముందు కస్టమర్స్ అయినా ఎవరైనా గాని కూడా హ్మ్. ఒక బిల్డర్ బ్యాక్‌గ్రౌండ్ చూసినట్టుగా ఎంతసేపు డైరెక్ట్ అప్రోచ్ అవ్వాలి అనే దానిపైనే కాన్సంట్రేట్ చేస్తుంటారు కస్టమర్స్. ఈ విషయాన్ని నేను కూలంకుషంగా ప్రతి ఒక్క కస్టమర్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు ఒక ₹1,00,00,000 ప్రాపర్టీ కొనేబోయే ముందు R&D చేయాలండి. హ్మ్. ఇక్కడ కొంటే బాగుంటుందా లేదా అనే దానిపైన ఒక 2-3 సంస్థలని కనుక్కోవాలి. హ్మ్. కన్సల్టెన్సీ సంస్థలను కనుక్కోవాలి. సో వాళ్ళకి ఇస్తే ఖర్చు అవుతుందనేసి, లేకపోతే డైరెక్ట్ మనం ఓనర్ దగ్గరికే వెళ్ళామంటే మనకు కమిషన్ మిగులుతుందనేసి, ఇలాంటి వాటిలో ఏంటంటే వాళ్ళు కమిషన్ ఇచ్చే బేసిస్‌లో ఇలా నేరుగా వెళ్ళేసి కొద్దిగా అవగాహన లేకుండా ఇరుక్కుపోతున్నారు కస్టమర్స్ కూడా. హ్మ్. అంటే బ్రాండ్ వాల్యూ అనేది అన్నిటిపైన కూడా కొనసాగుతుంది. సో ఇవాళ ఒక సంస్థ ఫెయిల్యూర్‌కి అందరు బిల్డర్స్ పైన కూడా ఈ ప్రభావం ఉంటుంది. హ్మ్. 2 BHK, 3 BHK ఇన్వెస్ట్‌మెంట్ అప్పట్లో చేసిన వాళ్ళందరూ కూడా మిడిల్ అండ్ మధ్య తరగతి అండ్ వాళ్ళు సొంతింటి కల మేము ఫస్ట్ టైం వాళ్ళు చూడండి, మీరు మాక్సిమం అందరూ కూడా మేము ఫస్ట్ టైం మేము ప్రాపర్టీ కొంటున్నాము, మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం అనేసి మేము బాధపడుతున్నాము. ఇలాంటి వాటికి ఎందుకంటే ఎండీ గారిది ఆ చైర్మన్ గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా ప్రెస్ మీట్‌లో తను చెప్పారు. హ్మ్. సో ఆ ప్రాజెక్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినట్టు వాళ్ళ డ్రీమ్ హోమ్‌ని డెలివర్ చేసే మీ బాధ్యతగా మీరు తీసుకున్నప్పుడు వాళ్ళ డ్రీమ్ హోమ్‌కి సంబంధించినటువంటి వాళ్ళ రెంటెడ్ ప్రాపర్టీస్ ఉన్న రెంట్స్‌ని పే చేయాలి. ఫస్ట్ థింగ్ ఎల్‌పీడీ డిమాండ్ చేసేది. ఎందుకంటే తక్షణం వాళ్ళ ప్రాపర్టీస్‌కి సంబంధించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేంత వరకు ఏదో చిన్న చితక అని కాకుండా ఒక గౌరవప్రదమైనటువంటి రెంటల్ వాల్యూస్. ఇవాళ హైదరాబాద్‌లో మీరు ఎక్కడైనా కూడా 2 BHK హౌస్ రెంట్ తీసుకోవాలనుకుంటే 20,000 మినిమమ్ అవుతుందండి. మంచి ఏరియాలో మీరు తీసుకోవాలనుకుంటే 20,000 మినిమమ్ ఉంటుంది. సో 20,000 అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేంత వరకు వాళ్ళకి ఇస్తే బాగుంటుందనేసి మేము భావిస్తున్నాం. ఓకే.